ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి భారీ అదృష్టం మరియు హెచ్చరికల గురించి తెలుసుకుందాం. స్నేహితులారా, రాబోయే 24 గంటలు మీకు అనుకూలకంగా మారబోయే కొన్ని ముఖ్యమైన క్షణాల గురించి, అలాగే మీకు పట్టబోయే అదృష్టం గురించి, కొన్ని హెచ్చరికల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, కుంభరాశి వారు మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో రాత్రులు ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పుకోలేని, ఎవరు అర్థం చేసుకోలేని ఒక తీవ్రమైన మానసిక వేదన మీ మనసులో గూడు కట్టుకొని ఉంది. నా జీవితం ఎప్పటికీ ఇంతేనా, నాకు ఎప్పటికీ మంచి రోజులు రావా, నేను ప్రాణానికి ప్రాణంగా కోరుకున్న ఆ ఒక కోరిక నా జీవితంలో ఎప్పటికీ నెరవేరదా అని మీకు మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ నేను ఈ రోజు మీకు ఒక సంచలనమైన, ఎంతో ఉద్వేగభరితమైన నిజం చెప్పబోతున్నాను. మీ నిరీక్షణకు, మీ కన్నీళ్లకు తెరబడే సమయం ఆసనమైంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక పెను మార్పులు, ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకురాబోతున్నాయి. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక స్పష్టమైన దైవ సంకేతం కూడా కనబడుతుంది. మీరు చాలా కాలంగా, బహుశా కొన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ ఒక కోరిక మీ తలరాతను మార్చేసి ఆ కోరిక నెరవేరబోతుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, మహావిష్ణువు మరియు గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ, జై గణేష్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో అద్భుతం రాబోతుంది అని ఆ దైవం మీకు ఒక నమ్మకమైన సంకేతం ఇవ్వబోతుంది. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ప్రమాదం కూడా పోచి ఉంది. మీ కోరిక నెరవేరుతున్న ఆ చెరుక్షణంలో మీ సంతోషాన్ని చిదిమేయడానికి ఒక అదృశ్య శక్తి పోచి ఉంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్లలో నేను చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తుల్లో గనక ఒక వ్యక్తికి గనుక మీ పనుల గురించి, మీకు రాబోయే సక్సెస్ గురించి ముందే నోరు జారి చెప్తే మీ చేతి దాకా వచ్చిన అదృష్టం తలకిందులుగా అయిపోతుంది. మళ్లీ పాత కష్టాలు మిమ్మల్ని దారుణంగా వెంటాడుతాయి. అదృష్టం మీ తలుపు తట్టి వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే ఈ వీడియోను ఒక క్షణం కూడా వదలకుండా ప్రాణం పెట్టి వినండి. ఇది మీ భవిష్యత్తును మార్చే సమయం. అందుకే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం కుబేరాయ నమః, ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి, లేదా మీరు చాలా కాలంగా తీరాలని కోరుకుంటున్న ఒక కోరిక ఏమిటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మీకోసం మీ కోరిక నెరవేరాలని నేను ఆ మహాలక్ష్మి దేవిని, ఆ కుబేర భగవానుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధలు తీరాలని, మీ కష్టాలన్నీ పటాపంచులు కావాలని ఆ తల్లిని, ఆ త్రిమూర్తి స్వరూపులను వేడుకుంటాను. కుంభరాశి వారు అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి అపారమైన మేధస్సు, సహజ శ్రేయస్సును కోరే ఉత్తమ గుణం, సముద్రం అంతా గంభీరమైన కష్టపడే తత్వం మరియు అంతులేని సహనం, శని భగవానుడి ఆధిపత్యం ఉన్న మీ రాశి వారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే మీ దగ్గర ఉన్నది లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేస్తారు. మీ ఇంట్లో వాళ్లకు ఒక కష్టం వస్తే మీ గుండె కరిగిపోతుంది. కానీ మీకు కష్టం వస్తే మీ చుట్టూ ఎవరు ఉండరు. మీరు చేసిన సహాయం అంతా మర్చిపోయి మిమ్మల్ని ఒంటరి చేశారు. ఇవన్నీ పక్కన పెడితే చాలా కాలంగా మీ మనసులో ఒక బలమైన కోరిక ఉండిపోయింది. అది నెరవేరితే మీ జీవితం బాగుపడుతుందని, మీ కుటుంబం ఒక ఒడ్డున పడుతుందని మీరు ఎన్నో కలలు కన్నారు. మీలో కొందరికి అది ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు రావడం కావచ్చు, మీరు నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు, లేదా మీరు రాత్రింబావులు కష్టపడి సంపాదించిన డబ్బు. ఎవరి దగ్గర ఉండిపోయిన వాళ్లు తిరిగి ఇవ్వక మీరు పడుతున్న నరక యాతన అంతా ఇంత కాదు. ఒక పక్క మీకు అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి అడుగుతుంటారు. వాళ్ళ మాటలు పడలేక, సమాధానం చెప్పలేక మీరు తలదించుకుంటారు. కానీ మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు మాత్రం ఫోన్లు ఎత్తరు, ముఖం చాటేస్తారు. వాళ్ళు దర్జాగా బతుకుతుంటారు. మీరు మాత్రం 10 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడుతుంటారు. ఆ డబ్బు వస్తే మీ అప్పులు తీరిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది, గుండె మీద ఉన్న బరువు దిగిపోతుందని మీరు ప్రతిరోజు దేవుడికి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మరి కొందరికి అది ఒక మంచి ఉద్యోగం కావచ్చు, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, ఎన్నో పరీక్షలు రాస్తారు, అంతా బాగుంటుంది అనుకొని రేపు ఆఫర్ లెటర్ వస్తుందని ఎదురు చూస్తుంటే చివరి నిమిషంలో మీకు ఆ ఉద్యోగం రాలేదు అని ఫోన్ వస్తుంది. ఎందుకు రావడం లేదో మీకే అర్థం కాదు. మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు, మీకన్నా తక్కువ చదువుకున్న వారు సెటిల్ అయిపోతుంటే మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగారు. ఇంట్లో తల్లిదండ్రులు వయసు పైబడిపోతున్నారు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బంధువులు, ఇరుగు పొరుగు వారు పదే పదే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు నరకం అనుభవిస్తున్నారు. ఇంకొందరికి ఇది వివాహానికి సంబంధించిన విషయం కావచ్చు. పెళ్లి సంబంధాలు వస్తాయి, చూస్తారు, అన్ని కుదిరాయి అనుకుంటారు. రేపు నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకున్న సమయంలో
ఎవరో ఒకరు ఏదో మాట అనడం లేదా ఒక చిన్న అపార్థం రావడం వల్ల పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. వయసు పెరుగుతుంది, ఇంట్లో వాళ్ళ బాధ చూడలేకపోతున్నారు, తోబుట్టుల పెళ్లిళ్లు అయిపోతున్నాయి, కానీ మీ పెళ్లి మాత్రం అలాగే ఆగిపోతుంది. పండగ వస్తే బంధువులు ఇంటికి వెళ్లాలన్నా మీకు భయంగానే ఉంటుంది. ఇది మీ మనసును ఎంతగానో తొలిచివేస్తుంది. మరికొంతమంది కుంభరాశి వారికి సొంతింటి కళ, జీవితంలో ఎలాగైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, అద్దె ఇళ్లలో పడే బాధలు తప్పుతాయని ఎంతో కష్టపడి పునాది చేశారు. కానీ అక్కడ ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆర్థిక సమస్యలో లేదా ఎవరో ఒకరు గొడవ పెట్టుకోవడమో లేదా కోర్టు కేసుల వల్లను ఆ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సగం కట్టిన గోడలను చూసుకుంటూ మీరు పడేది చెప్పలేనంత బాధ. ఆ గోడలు చూసినప్పుడల్లా మీ గుండె పగిలిపోతుంది. అప్పులు తెచ్చి మరీ పెట్టిన డబ్బు మట్టి పాలయ్యిందని అన్న వేదన మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వదు. ఇంకొందరికి విదేశాలకు వెళ్లాలి, అక్కడ స్థిరపడాలి, కుటుంబానికి అండగా నిలబడాలి అనే కలలు. వీసాలు రిజెక్ట్ అవ్వడం, పేపర్లు సరిగ్గా లేవని వెనక్కి పంపడం లేదా ఏజెంట్లు మోసం చేయడం ఇలా అడుగడుగున అడ్డంకులే. విదేశాలకు వెళ్తున్నానని అందరికి చెప్పేసి చివర్లో ఆగిపోవడంలో ఎవరికి ముఖం చూపించలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. వ్యాపారంలో ఎదగాలని ఆశపడే వాళ్లకు ఎంత కష్టపడిన లాభాలు రాకపోవడం, వచ్చిన లాభాలు ఎట్టుపోతాయో తెలియకపోవడం, కస్టమర్లు తగ్గిపోవడం, నమ్ముకున్న పార్ట్నర్స్ మోసం చేయడం, ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి. షాపు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇక కోర్టు కేసుల విషయానికి వస్తే ఏళ్ల తరబడి ఆ కేసుల చుట్టూ తిరిగి తిరిగి మీ వయసు, మీ డబ్బు, మీ ఓపిక అన్ని కరిగిపోతున్నాయి. తీర్పు వస్తుంది అనుకున్న ప్రతిసారి వాయిదా పడుతుంది. లాయర్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతాయి తప్ప న్యాయం జరగడం లేదు. ఇక కుటుంబ విషయాల్లో కూడా ఆస్తి పంపకాల్లో మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు మీతో శత్రువుల్లా ప్రవర్తిస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఒకే కంచంలో తిన్న వాళ్ళు, ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు ఇలా ఆస్తి కోసం మన మధ్య గొడవలకు దిగుతున్నారా అని మీ మనసును మొక్కలైపోతుంది. నేను ఎవరికి ద్రోహం చేయలేదే, అందరికి మంచి చేశానే, నా ఆకలి చంపుకొని వాళ్ళకు పెట్టానే, దేవుడా నాకే ఎందుకు ఈ శిక్ష అని మీరు కుమిలిపోతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళ స్థాయిలో ఒక పెద్ద సమస్య తీరని కోరిక మిమ్మల్ని రోజుకో రకంగా చంపేస్తుంది. ఇన్ని కష్టాలు పడుతుంటే ఒకసారి మీకు జీవితం మీదనే విరక్తి పుడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతున్నట్లు ఉంటుంది. మీ పరిస్థితి ప్రతిసారి సక్సెస్ మీ కళ్ళ దాకా వస్తుంది. అబ్బా దేవుడా నా మొర ఆలకించాడు, నా పని అయిపోతుంది, ఇంకా నా కష్టాలు తీరిపోతాయని మీరు ఊపిరి పీల్చుకునే లోపే ఊహించని విధంగా ఒక పెద్ద పిడుగు లాంటి వార్త వస్తుంది. ఆ పని మళ్లీ మొదటికి వస్తుంది. దీనివల్ల చాలా మంది కుంభరాశి వారు ఇక లాభం లేదు, నా తలరాత ఇంతే, దేవుడు నా వంక చూడడు, నా బ్రతుకు ఇప్పటికీ ఇంతే అని ఆశ వదిలేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఉదయం నిద్ర లేవగానే ఈ రోజు ఏ కొత్త కష్టం వస్తుందో, ఏ అప్పుల వాడు ఇంటికి వస్తాడో, అరుస్తాడో, ఏ చెడ్డ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతుకుతున్నారు. ఇదంతా మీ కర్మ కాదు, మీరు చేసిన పాపం అంతకన్నా కాదు. గ్రహాల స్థితిగతులు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పడుతున్న మానసిక వేదనను ఎవరితోనూ చెప్పుకోలేరు. పక్కన ఉన్న వాళ్లకు చెప్తే వాళ్ళు జారి పడినట్లు నటిస్తారు, కానీ లోపల మాత్రం వీడు ఇలాగే నాశనమైపోవాలని ఆనందపడతారు. ఇది మీకు కూడా తెలుసు. అందుకే గుండెల్లో ఎంత బాధ ఉన్నా పెదవుల మీద నవ్వు పులుముకొని నటిస్తున్నారు. మీకు ఈ విషయాలు వింటుంటే అనిపిస్తుండవచ్చు, ఇది అచ్చం నా జీవితమే కదా, నా జీవితంలో జరుగుతున్నది సరిగ్గా ఇదే కదా, నేను ఎన్ని సంవత్సరాలుగానో దీనికోసం కదా ఎదురు చూస్తున్నాను, కానీ ఎప్పుడైనా నా కోరిక నెరవేరుతుందా అని మీ మనసులో మొదలవుతున్నా ఈ ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి సమాధానం వచ్చేసింది. ఇక మీ నిరాశను పక్కన పెట్టండి, ఎందుకంటే రాబోయే 24 గంటలు కుంభరాశి వారికి అత్యంత కీలకమైన రోజులు కాబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటల గ్రహ స్థితిని పరిశీలిస్తే చంద్రుడి సంచారం మరియు మీ రాశాధిపతి అయిన శనిదేవుడు స్వక్షేత్రమైన కుంభరాశిలోనే శశ మహాపురుష యోగంతో బలంగా సంచరిస్తూ భాగ్య స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఈ గ్రహ స్థితిగతులు మరియు ప్రకృతిలోని సానుకూల శక్తులన్నీ ఏకమై మీ రాశి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని, ఒక అదృష్ట వలయాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇన్ని రోజులుగా మీ జన్మరాశిలో మరియు కర్మస్థానంలో ఉన్న అడ్డంకులన్నీ మెల్లగా తొలగిపోవడం ప్రారంభమవుతాయి. గ్రహాలు మీకు అనుకూలకంగా మారడం వల్ల మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏదో ఒక సమయంలో మీకు ఒక అద్భుతమైన దైవ సంకేతం కనబడుతుంది. దేవుడు స్వయంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడు, కానీ ప్రకృతి ద్వారా మీ చుట్టూ జరిగే పరిణామాల ద్వారా మీకు ఒక సంకేతం పంపుతారు. ఆ సంకేతం మీరు గమనించినట్లయితే మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది. మీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మొదటి దైవ సంకేతం మీ కలలో కనిపించవచ్చు. మీరు నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పురాతనమైన పరమేశ్వరుడి దేవాలయం, అందులో ప్రశాంతంగా వెలుగుతున్న దీపం లేదా దేవుడి విగ్రహం మీకు కలలో కనిపించవచ్చు. లేదా మీరు ఎప్పుడు చూడని ఒక గొప్ప సాధువు లేదా ఎప్పుడో చనిపోయిన మీ పెద్దవాళ్ళు, మీ తాత ముత్తాతలు చిరునవ్వు
చిరునవ్వుతో మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు అనిపించవచ్చు. కలలో మీరు స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తున్నట్లు లేదా పచ్చని పొలాల మధ్య నడుస్తున్నట్లు అనిపిస్తే అది మీ కష్టాలు కడిగేయబడుతున్నాయని, మీ జీవితాన్ని మహాలక్ష్మీదేవి కుబేర భగవానుడు కరుణించబోతున్నారని చెప్పే గొప్ప దైవిక సంకేతం. ఇలాంటి కల వచ్చినప్పుడు మరుక్షణం ఉలికిపడి లేచి మీ ఇష్ట దైవానికి నమస్కరించుకోండి. రెండవ సంకేతం నాద రూపంలో ఉంటుంది. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మీ కష్టాల గురించి ఆలోచిస్తూ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో గుడి గంటల శబ్దం లేదా పరమశివుడి డమరుకనాదం స్పష్టంగా మీ చెవిన పడవచ్చు. లేదా మీరు వెళ్తున్న దారిలో ఏదైనా ఆశ్రమం లేదా గుడి దగ్గర వేద మంత్రాల ఉచ్చారణ మీ మనసుకు అద్దుకునేలా వినిపించవచ్చు. మీ కష్టాలు తీరబోతున్నాయి అనడానికి ఆ శబ్దాలే మీకు సానుకూల శక్తిగా మీ దారికి వస్తాయి. మూడవ అతిపెద్ద సంకేతం గోమాత రూపంలో వస్తుంది. మీరు ఉదయం మీ ఇంటి గుమ్మం దాడుతున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడు లేని విధంగా ఒక ఆవు మీ ఇంటి ముందు వచ్చి నిలబడడం లేదా దారిలో మీకు ఎదురుగా వచ్చి ప్రశాంతంగా మీ వంక చూడడం జరిగితే అది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కుబేర బండాగారం మీ ఇంటికి వస్తుంది అనడానికి సంకేతం. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాత మీకు ఎదురైతే మీ ఆగిపోయిన పనులన్నీ చకచక పూర్తవుతాయని అర్థం. నాలుగో సంకేతం పసిపిల్లల ద్వారా కలుగుతుంది. మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడో, గుడికి వెళ్ళినప్పుడో లేదా పార్కులో కూర్చున్నప్పుడో ఎవరో మీకు తెలియని ఒక పసిబిడ్డ మీ వైపు చూసి స్వచ్ఛంగా కారణం లేకుండా నవ్వడం మీరు గమనించవచ్చు. పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళ నవ్వు ద్వారా దేవుడు మీ జీవితంలో ఆనందం రాబోతుందని సూచిస్తున్నాడు. ఈ చిన్న సంఘటన మీ మనసులోని ఒక చెప్పలేని ప్రశాంతత నింపుతుంది. అంతేకాదు మీరు పూజ చేసినప్పుడు దేవుడి పటం నుంచి అనుకోకుండా ఒక పువ్వు కింద పడడం లేదా మీరు ఎప్పుడు ఊహించని వ్యక్తి నుంచి ఒక చిన్న సంతోషకరమైన వార్త రావడం కూడా దైవ సంకేతాలే. ఈ సంకేతాలు మీకు ఈ రాబోయే 24 గంటలు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కలుగుతాయి. వీటిని మీరు పసిగట్టాలి. వీటిని గుర్తించి మరుక్షణం మీరు ఆ పరమశివుడికి, లక్ష్మీ కుబేర్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ దైవ సంకేతం వచ్చిన తరువాత మీ ఆగిపోయిన పనులన్నీ వేగవంతమవుతాయి. ఏ ఆఫీసుల్లో అయితే మీరు అవమానింపబడ్డారో అక్కడి మీకు గౌరవం దక్కుతుంది. ఫైళ్లు కదలక మీ ఏళ్ల తరబడి ఆగిపోయిన మీ పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డబ్బులు మీరు ఇక రావు అని వదిలేసుకున్న డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి. కుబేర భగవానుడి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. మీ ఇంట్లోకి ఒక శుభవార్త అడుగు పెడుతుంది. అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా కంటున్న కళ ఎట్టకేలకు ఒక రూపంలో సంతరించుకోబోతుంది. బలమైన వాయుతత్వ రాశి అయిన కుంభరాశి వారికి ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలైన కథ అత్యంత ప్రమాదకరమైన ఘట్టం మొదలవుతుంది. దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ప్రతి కుంభరాశి వారు తమ మనసులో బలంగా నాటుకోండి. మీ జీవితం బాగుపడుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అన్న ఆనందంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు, ఒకే ఒక చిన్న మాట మీ జీవితాన్ని మళ్లీ అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ పొరపాటు ఏమిటో తెలుసా? అందరితో చెప్పుకోవడం. అవును, మీలో చాలా మంది ఉన్న అతిపెద్ద బలహీనత ఇదే. మీ మనసులో ఏది ఉన్నా ఆగదు. కల్మషం లేని, కపటం లేని మనసు మీది. అందుకే ఒక మంచి జరిగిన, ఒక చెడు జరిగిన వెంటనే మీకు తెలిసిన వాళ్లకు, మీ చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు ఉబ్బి తబ్బిప్పులవుతూ చెప్పేస్తారు. మీరేమో వాళ్ళకి మీ ఆత్మీయులు అనుకొని మీ సంతోషాన్ని పంచుకుంటారు. కానీ అవతలి వారి మనసులో ఏముందో, వాళ్ళ కళ్లలో ఎలాంటి కుళ్ళు ఉందో మీకు తెలుసా? వీడు ఎప్పుడు నాకన్నా కిందే ఉండాలి, నాకన్నా బాగుపడకూడదు, వీడికి ఇన్ని కష్టాలు ఉన్నా ఇలా పైకి వస్తున్నాడేంటి అనే భయంకరమైన అసూయ వాళ్లలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే నాకు ఈ రాబోయే 24 గంటల్లో ఆ పని అయిపోతుంది, నాకు $1,00,000 వచ్చేస్తాయి, నాకు ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చేసింది, నా కొడుకు అమెరికా వీసా వచ్చేసిందని వాళ్ళకి చెప్తారో అప్పుడే వారి కడుపులో అసూయ అనే విషం పుడుతుంది. మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ అసూయ, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరమైనది. దీన్నే మనం నరదిష్టి లేదా నరఘోష అంటాం. ఈ నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే తమలోని ఈర్ష్య ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా ఎదుటి వాళ్ళ పనులకు అడ్డుపడుతుంటారు. వాళ్ళు మీ ముఖం మీద నవ్వుతూ అలాగా చాలా సంతోషం, కంగ్రెస్ అని చెప్పవచ్చు. కానీ వాళ్ళు మనసులో వీరికి ఆ పని జరగకూడదు, వీరికి ఆ డబ్బు రాకూడదు అని ఒక బలమైన నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను ఉన్న శక్తి వల్ల మీ పని చివరి క్షణంలో ఆగిపోతుంది. అందుకే మీ పాత కష్టాలు మిమ్మల్ని మళ్లీ వెంటాడతాయి అని నేను ముందే హెచ్చరించాను. ఇలా మీ జీవితంలో సక్సెస్ ని దూరం చేసే వాళ్ళు ఎక్కడో లేరు, మీ చుట్టూనే ఉన్నారు. మీరు రోజు పలకరించే వాళ్లే కావచ్చు. వాళ్ళలో ముఖ్యమైన 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు విషయాల్లో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ 3 పేర్ల గురించి, ఆ 3 అక్షరాల గురించి చెప్పబోతున్నాను. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం స్పష్టం చెప్పాలి. ఇది పూర్తిగా మన ప్రాచీన విశ్వాసాల, మానవ నైజాల మరియు నెగిటివ్ ఎనర్జీల మీద ఆధారపడి చెప్పే విషయం. కేవలం
కేవలం మీ శ్రేయస్సు కోరి ఒక ఆధ్యాత్మిక హెచ్చరికగా ఒక జాగ్రత్త మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ 3 అక్షరాలు ఏమిటంటే మొదటిది ఎస్, రెండవది ఆర్, మూడవది ఎం. అవును, ఈ ఎస్, ఆర్, ఎం ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయాలు మీరు ఈ రాబోయే 24 గంటల్లో మరియు తర్వాత మీ పనులు పూర్తయ్యే వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరు చెడ్డవారని, వాళ్ళందరూ మీ పనులను చెడగొడతారని నేను ఏమాత్రం చెప్పడం లేదు. ఈ పేర్లు ఉన్న వాళ్ళలో మీ కన్న తల్లి ఉండవచ్చు, మీ కన్న తండ్రి ఉండవచ్చు, లేదా మీకు ప్రాణమిచ్చే స్నేహితులు ఉండవచ్చు. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదు. మరి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, మీ గత అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ఎస్, ఆర్, ఎం అనే అక్షరాలతో పేరున్న వ్యక్తులలో ఎవరైతే గతంలో మిమ్మల్ని ప్రతి చిన్నదానికి నిరుత్సాహపరిచారు, మీ ఆలోచన ఎగతాళి చేశారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓరలేకపోయారో, నేను ఆ వ్యక్తుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు నీకెందుకురా ఆ రిస్క్, నీ వల్ల కాదు, అందులో అంత నష్టాలే అని మిమ్మల్ని భయపెడతారు. మీరు ఒక మంచి బట్టలు వేసుకున్న వాళ్ళకు నచ్చదు. మీరు ఏదైనా ఒక చిన్న విజయం సాధించినా ఓ అంతేనా, అందులో ఏముంది గొప్ప అని మీ విజయాన్ని చాలా చిన్నదిగా చేసి మాట్లాడతారు. వీళ్ళు మీ బంధువులు కావచ్చు, ఆఫీసులో మీ పక్కనే కూర్చునేవారు కావచ్చు, లేదా మీ పక్కింటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఇతరుల భయం, నిరాశే ఆహారం. ఇతరులు పైకి వస్తుంటే వాళ్ళకు కడుపులో రగిలిపోతుంది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కళ్ళు ఒక బలమైన నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ ఇంటిలో నవ్వులు వికసిస్తే వాళ్లకు నిద్ర పట్టదు. అందుకే నేను ఈ విషయాన్ని మళ్లీ నొక్కి చెప్తున్నాను. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ కళ, ఆ కోరిక ఈ రాబోయే 24 గంటల తర్వాత నెరవేరబోతుంది. ఆ దైవ సంకేతం మీకు కనిపించిన తర్వాత ఈ విషయాలన్నీ, ఈ పేర్లున్న నెగిటివ్ వ్యక్తులతో పొరపాటును కూడా ప్రస్తావించకండి. నా పని అయిపోయింది, నేను ఇల్లు కట్టేశాను, నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేశారు అని వాళ్ళ దగ్గర ఆనందపడకండి. ఒకవేళ మీరు మీ ఆనందాన్ని ఆపుకోలేక వాళ్ళ ముందు మీ గొప్పతనాన్ని నిరూపించుకోవాలన్న ఆతృతలో వాళ్ళకి చెప్తే, ఆ తక్షణమే వాళ్ళ మనసులో నుంచి వచ్చే ఒక చిన్న అసూయ రేఖ చాలు మీ పనిని సర్వనాశం చేయడానికి. అవునా, వస్తున్నాయా చూద్దాంలే అని వాళ్ళు పైకి నవ్వుతూనే లోపల గట్టిగా కోరుకుంటారు. అంతే. ఆ నెగిటివ్ వైబ్రేషన్ వల్ల మీ అవకాశం ఎవరైనా లాగేసుకుంటారు, లేదా డబ్బులు ఇచ్చేవారు అకస్మాత్తుగా మనసు మార్చుకుంటారు. సక్సెస్ మీ గుమ్మం దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. మీ ఏళ్లనాటి నిరీక్షణ మళ్లీ మొదటికి వస్తుంది. కుంభరాశి వారు ఒక అద్భుతమైన భవిష్యత్తుకు చెరువులో ఉన్నారు. కాబట్టి దయచేసి మౌనంగా ఉండడం నేర్చుకోండి. మీ బలం మీ మౌనంలోనే ఉంది. సక్సెస్ మీ దగ్గరకు వచ్చేంత వరకు, ఫలితం మీ చేతుల్లో పడేంత వరకు దాన్ని ఎవరికి తెలియనివ్వకండి. మీ పనులు పూర్తిగా పూర్తయ్యే వరకు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ నోరు పెగలకూడదు. మీ సక్సెస్ స్వయంగా బయట ప్రపంచానికి తెలియాలి, కానీ మీరే డబ్బు కొట్టుకోకూడదు. చేతిలో డబ్బు పడేదాకా, పెళ్లి పత్రిక అచ్చు అయ్యేదాకా, ఉద్యోగంలో చేరి మొదటి జీతం తీసుకునేదాకా, ఇల్లు గృహప్రవేశం అయ్యేదాకా ఎవరు ఎన్ని అడిగినా ఏమీ లేదు, ఇంకా ఎక్కడికి రాలేదు అని మాత్రమే చెప్పండి. మీ సంతోషాన్ని, మీ అదృష్టాన్ని ఒక కవచం లాగా రక్షించుకోండి. ఆ దేవుడి దయ, మహాలక్ష్మి అనుగ్రహం, కుబేరుడు కన్నా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన నెగిటివ్ ఎనర్జీకి, ఇతరుల అసూయ మీ జీవితాన్ని బలి చేయకండి. మీరు ఓపికతో సైలెంట్ గా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మౌనంగా ఉండండి, సహనంతో వేచి చూడండి. మీ విజయాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. నెగిటివిటీకి 100 ఆమడల దూరంలో ఉన్నారు. కుంభరాశి వారి రాబోయే 24 గంటల్లో మీ ఇంటి గుమ్మం దగ్గర కనిపించే మరో దైవ సంకేతం, అలాగే మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక అదృశ్య వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు చాలా మందికి షాక్ ఇవ్వవచ్చు. కుంభరాశి వారు ప్రకృతి ద్వారా రాబోయే దైవ శక్తిని పూర్తిగా ఒడిసి పట్టుకోవడానికి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని నశింపజేసి లక్ష్మీ కుబేర్ల అనుగ్రహం పొందడానికి అద్భుతమైన పరిహారాలను ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం. రాబోయే 24 గంటలు ఈ పరిహారాలు చాలా శ్రద్ధగా పాటించండి. రాబోయే 24 గంటలు మీరు పూజ చేసుకునే సమయంలో ఒక చిన్న రాగి లేదా ఇత్తడి గిన్నెలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, ₹1 కాయిన్ వేసి దేవుడి గదిలో ఉంచండి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా కుబేర యంత్రం ముందు నెయ్యి దీపం వెలిగించి ఐశ్వర్య ప్రధాని అయిన కుబేర మంత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ మనస్ఫూర్తిగా పఠించండి. పూజ ముగిశాక ఆ గిన్నెల్లోని నీటిని ఇల్లంతా చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు తొలగిపోయి అకస్మాత్తుగా ధనలాభం కలిగే మార్గాలు తెచ్చుకుంటాయి. మరియు స్నేహితులారా, మీ రాశ్యాపతి శనిదేవుడి కారణం వల్ల శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పరమేశ్వరుడి ఆరాధన మీకు రక్షా కవచంలా పనిచేస్తుంది. రాబోయే 24 గంటలు వీలైతే శివాలయానికి వెళ్లి శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో లేదా పచ్చిపాలతో అభిషేకం చేయించండి. గుడికి వెళ్లడం కుదరని వారు ఇంట్లోని శివలింగానికి ఓం నమ శివాయ జపిస్తూ
అభిషేకం చేసుకోండి. దీనివల్ల ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు, శత్రు బాధలు మరియు అప్పుల సమస్యల నుంచి రాబోయే 24 గంటల తర్వాత మీకు విముక్తి లభిస్తుంది. మరి స్నేహితులారా, నేను ముందే చెప్పినట్లుగా మీ సక్సెస్ ని చూసి ఓర్వలేని కొంతమంది నెగిటివ్ వ్యక్తుల దృష్టి మీపై పడకుండా ఉండాలంటే రాబోయే 24 గంటల్లో మీరు పడుకునే ముందు ఒక నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు దిగదుడిచి దానిని 4 ముక్కలు కోసి ఇంటికి దూరంగా 4 దిక్కుల పడేయండి. లేదా మీ ఇంటి గుమ్మానికి నల్ల తాడుతో కట్టిన స్ఫటికను కానీ నల్లటి తాళ్లని కానీ కట్టండి. దీనివల్ల ఎలాంటి భయంకరమైన నరఘోష అయినా సరే మిమ్మల్ని తాకకుండా వెనక్కి వెళ్లిపోతుంది. కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.